భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో అరటన్ను గంజాయి తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్నట్టు పక్కా సమాచారంతో పోలీసులు నేషనల్ హైవే 365 బీబీలో అశ్వారావుపేట సరిహద్దు సమీపంలో తనిఖీలు చేపట్టారు. ఒక లారీలో విజయనగరం నుండి మధ్యప్రదేశ్ లోని అగర్ మాల్వా ప్రాంతానికి నిషేధిత గంజాయిని తరలిస్తున్న లారీని అదుపులోకి తీసుకుని తనిఖీలు చేశారు. లారీకి వివిధ భాగాల్లో రహస్యాలు అమర్చి వాటిలో పెద్ద మొత్తంలో 216 గంజాయి ప్యాకెట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణాకి పాల్పడ్డ మధ్యప్రదేశ్ కి చెందిన 3 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి గంజాయి రవాణాకి ఉపయోగించిన 6 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఈ రోజు అశ్వారావుపేట ఎస్ఐ గారికి ఒక పొద్దున 7 గంటల సమయంలో ఒక నమ్మదగిన సమాచారం వచ్చింది. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కొందరు వ్యక్తులు మధ్యప్రదేశ్ సంబంధించిన ఒక లారీలో విజయనగరం ప్రాంతం నుంచి మధ్యప్రదేశ్కి గంజాయి రవాణా చేస్తూ అశ్వారావుపేట మీదుగా మధ్యప్రదేశ్ వెళ్తారనే సమాచారం మేరకు పంచ్ విట్నెస్లను తీసుకొని క్రూజ్ టీమ్ సమక్షంలో మన పేపర్ బోర్డు ఆపోజిట్ ఏరియాలో వెయిట్ చేస్తుండగా ఒక 11 గంటల సమయంలో మధ్యప్రదేశ్ సంబంధించిన MP 09HH8811 సంబంధించిన లారీ గంజాయితో వచ్చింది. అందులో ఒక 3 వ్యక్తుల్ని మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. ఉన్నాడు రాజేష్ అండ్ సాలగ్రామ్. వీళ్ళు 3 కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. వీళ్ళు 3 రాజేష్ అనే అతని యొక్క లారీ అది. తర్వాత ముఖేష్ కూడా ఒక చిన్న బండి ఉంటుంది, అతను కూడా డ్రైవర్గా పనిచేస్తాడు. సాలగ్రామ్ వీరిద్దరికి కూడా ఫ్రెండ్గా ఉంటాడు. ఈ ముఖేష్ అనే వ్యక్తికి ఠాకూర్ అనే వ్యక్తి ఫోన్లో పరిచయం అవుతాడు. పరిచయం అయిన తర్వాత శంకర్ సింగ్ అనే వ్యక్తి ద్వారా ఠాకూర్ పరిచయం అవుతాడు ఫోన్లో. ఠాకూర్ వీళ్ళకు ఒక డీల్ ఇస్తాడు. మేము మీకు ఒక 5 లక్షల రూపాయలు ఇస్తాం, ఇమీడియట్గా మీరు విజయనగరం నుంచి ఇక్కడికి మధ్యప్రదేశ్ తీసుకొచ్చి ఈ గంజాయిని మాకు సప్లై చేయాలి. మీకు అక్కడ సోమనాథ్ అనే వ్యక్తి, ఒరిస్సాకు సంబంధించిన సోమనాథ్ అనే వ్యక్తి దీన్ని సప్లై చేస్తారని చెప్పడం జరిగింది. దానికి ఈ 3 కూడా అంగీకరించి అక్కడి నుంచి 13వ తారీఖు మధ్యప్రదేశ్ నుంచి బయలుదేరి విజయనగరం అనకాపల్లికి వెళ్ళేసి అక్కడ వెయిట్ చేసి సోమనాథ్ ఆర్డర్స్ ప్రకారం విజయనగరం అవుట్స్కట్స్లోకి వెళ్ళి అక్కడ 216 ప్యాకెట్ల గంజాయిని వాళ్ళ లారీలో లోడ్ చేసుకున్నారు. ఇది లారీలో కేబిన్లో, తర్వాత కేబిన్ పైన ఉన్న స్టాండ్లో, తర్వాత వెనక ఖాళీ పట్టాల మధ్యలో ఈ 216 ప్యాకెట్ల గంజాయిని కూడా బ్రౌన్ కలర్ ప్యాకెట్లో ఉన్న గంజాయిని కన్సీల్ చేయడం జరిగింది. దాన్ని ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బందితో ఈరోజు అక్కడ పట్టుకున్నారు. పట్టుకొని పంచనామా నిర్వహించారు. పంచనామా ప్రకారం నిర్వహించి దాంట్లో 463 కిలోల 740 గ్రాముల గంజాయిని సీజ్ చేయడం జరిగింది. ఇది ఓపెన్ మార్కెట్లో 2,31,87,000 రూపాయల వర్త్ కలిగిన గంజాయిని సీజ్ చేశాం. చాలామంది వ్యక్తులు, ఇందులో 6 అక్యూజులుగా మేము సైట్ చేసాం. ఇప్పుడు మా దగ్గర ఉన్న 3 వ్యక్తులు అదే రకంగా దీనికి 5 లక్షలు ఇచ్చి దాన్ని అమౌంట్ సమకూర్చి దీన్ని మధ్యప్రదేశ్ దాకా తీసుకెళ్లే వ్యక్తి అయిన ఠాకూర్, అతని పరిచయం చేసిన శంకర్ సింగ్, ఒరిస్సా నుంచి దీనికి సప్లై చేసిన సోమనాథ్ అనే 6 కూడా మేము అక్యూడ్గా సైట్ చేయడం జరిగింది. వీళ్ళకి సంబంధించి వీళ్ళని రేపు కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది.